ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెలా శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగింది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. పంతులు గారు కావలసినవన్నీ తెచ్చిపెట్టాను, ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. అమ్మా అన్నీ వచ్చినట్టే, మీ సైడ్ అంతా ఓకే, ఇంకా పెళ్లి కొడుకు వాళ్లే రాలేదు. దారిలో ఉన్నట్టున్నారండి, ఇప్పుడే వచ్చేస్తారు. అలాగే. ఏమయ్యో పంతులు గారికి ఏం కావాలో చూడు. అదేలే, ముందు ఆ సంగతి చూడు. చూస్తానులేవయ్యా. వదిలి గారు వచ్చేసారా? ఏమో రేవతి, వాసు రాలేదా? వాసు నాన్నని కలవడానికి షాప్ కెళ్ళారు అత్తయ్య, ఇద్దరు కలిసి వస్తారనుకుంటా. సరే సరే, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. రామ్మా. నందననామ సంవత్సరం బాగున్నావమ్మా? బాగున్నారా అన్నయ్య గారు? వారు రాలేదా? ఆయన వాసు వస్తున్నారండి. చెప్పండి. ఏ రాణి, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న ఆనందంలో అందం కాస్త పెరిగిందా? ఇంకా చూస్తారే, నడవండి. ఏంట్రా ఎంగేజ్మెంట్ గుళ్ళో ఏంటి? ఏదో కళ్యాణ మండపంలో పెద్దగా గ్రాండ్ గా జరుగుతుంది అనుకుంటే ఇక్కడేంటి? అక్క, నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? రాణి వాళ్ళ పెద్దనే కల్పించుకోకపోతే మ్యాటర్ ఇక్కడ దాకా వచ్చుండేదే కాదు, పెళ్లి ఎప్పుడో క్యాన్సిల్ అయ్యేది.
ఏదో ఆయన పుణ్యం అని ఈ మాత్రమే జరుగుతుంది. ఓహో, ఆయన పుణ్యం అంటూ ముందు ముందు ఏం విచిత్రాలు జరుగుతాయో అవి కూడా చూద్దాంలే. అమ్మ సరోజ, ముందు పదండి. రండి. రెండెదురు గారు రండి. అన్నయ్య గారు రామ్మ సరోజ. అన్నయ్య గారు అడ్రస్ తేలిగ్గానే దొరికిందా? ఇబ్బంది ఏం పడలేదు కదా? లేదు తల్లి. రండి రండి బాబు రండి. నమస్కారం బావగారు. నమస్కారం. రండి బాబు గారు, రండి కూర్చోండి. బావగారు, గోపి వాళ్ళు ఎక్కడ కనపట్లేదు, ఇంకా రాలేదా? వచ్చేస్తాడండి, తప్పకుండా వస్తాడు. అది కాదు, పెళ్లి చూపులప్పుడే వాళ్ళు రాలేదు. అదే విధంగా ఈ నిశ్చితార్థానికి కూడా రారేమని అడుగుతున్నాను. పైగా ఈ సంబంధం అతని వల్ల కుదిరిందే కదా. అదేం లేదండి, అతను రావాలనే కదా నిశ్చితార్థం ఈ గుళ్ళో ఏర్పాటు చేశాం. తప్పకుండా వస్తాడులేండి. అడుగో గోపి వచ్చేసాడండి. జాగ్రత్త. పదరా పదర్చన. గోపి రా. రామ్మ అర్చన, ఏంట్రా గోపి ఇంత లేట్ చేశారు? వచ్చే దారిలో బండి ఆగిపోయింది. రిపేర్ చేసుకొచ్చేసరికి టైం అయింది. సరే రండి, లోపలికి రండి. రండి మెల్లిగా రామ్మ. నమస్కారం. బాబు, బాగున్నావు అర్చన? రామ్మా కూర్చో. రాక. నమస్కారం సార్. నమస్కారం గోపి. క్షమించండి, ఆలస్యమైంది. పర్వాలేదులే గోపి, కూర్చోండి. కూర్చోచ్చిన. పంతులు గారు కానివ్వండి. ఈయనే నా గోపి అంటే? నేనేమో కోటీశ్వరుడు, పెద్ద గొప్పవాడు అనుకున్నాను. మనిషి చూస్తే సాదా సీదాగా ఉన్నాడే. నేనేమి నీ అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మాత్రం ఏం తెలుసు? మిమ్మల్ని అడగడం ఉంది చూసారా, అది నేను చేసిన పెద్ద తప్పు. నీకేం తెలుసని. ఆకాష్, బాగున్నావా? బాగున్నానండి. వదినా, మీరు రారేమోనని ఫీల్ అవుతున్నాను. ఏంటి రాణి, నీ నిశ్చితార్థానికి మేము రాకుండా ఉంటామా? అయ్యా, మొదలు పెడదామా? మరి కానివ్వండి. ఎవయ్యా, ఇంకా వాసు రాలేదయ్యా? ఏంటే వాసు రాలేదు, వాడి మామ రాలేదంట. వాళ్ళు వచ్చే వరకు ఆగితే ఈ లోపల దుర్ముహూర్తం వస్తుంది. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అలాగే. ధ్రువంతే రాజా వరుణో, ధ్రువం దేవో బృహస్పతి. అమ్మ రేవతి, వాసు వాళ్ళు ఇంకా రాలేదమ్మా. ఒకసారి ఫోన్ చేయకూడదు? నేను ఆల్రెడీ ఫోన్ చేశాను అత్తయ్య. నాట్ రీచబుల్ అని వస్తుంది. బహుశా దారిలో ఉన్నారేమో. నిశ్చయ తాంబూల ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మా, తాంబూలాలు మార్చుకోండి. భాగ్యం రా. కొంచెం ఆగండి. మళ్ళీ ఏమైంది? మూసుకుంటారా? నిశ్చితార్థం రోజు 10 తులాలు బంగారం పెడతామని ఒప్పుకున్నారుగా. బంగారం ఎక్కడ? తొందరపడకండి, మా అబ్బాయి బంగారం తీసుకొస్తున్నాడు, దారిలో ఉండుంటాడు. అలా అయితే మీ అబ్బాయిని రానివ్వండి. అతను వచ్చాకే తాంబూలాలు మార్చుకుందాం. అక్క, వాళ్ళ అబ్బాయి తీసుకొస్తున్నారని చెప్తున్నారుగా, ఎందుకలా ముడిగా మాట్లాడతావు? ఏయ్, నువ్వు మాట్లాడకు. మనం ఆ రోజు మాకసలేం కట్నం కానుకలొద్దు, కట్టుబట్టలతో అమ్మాయిని అప్పగించినా ఆనందంగా పెళ్లి చేసి తీసుకువెళ్తామంటే వీళ్ళ కోడలు ఏమందిరా? అలా మీరు మాట్లాడారంటే పెళ్లి కొడుకులో ఏదో లోపం ఉండి ఉంటుందని గేలి చేస్తూ మాట్లాడిందిగా. ఆ రోజు అతను మేమేం వెనకాడము, బంగారం పెడతామని మాటిచ్చాడుగా.
అంత పౌరుషంగా మాట్లాడిన మనిషి ఈ రోజు అసలు కనపడకుండా పోయాడు. అసలు బంగారం సంగతి ఏంట్రా? మాట అన్నవాడు ఆ మాట మీద నిలబడాలి. చూడండి, మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మా వారు ఇప్పుడు ఆ బంగారం తీసుకొస్తూ ఉంటారు. ఇంకాసేపట్లో వస్తారు. కాస్త ఓపిక పట్టండి. సరే కానివ్వండి. ఆయన వచ్చిన వరకు ఓపిగ్గానే ఉంటాం. వచ్చాకే తాంబూలాలు మార్చుకుందాం. అమ్మ సరోజా, ఎందుకమ్మా ఈ పట్టింపులు? శుభకార్యం జరిగేటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పు? శుభ సమయం మించిపోతుంది కదా. అమ్మా, అతను బంగారం తీసుకొస్తానని చెప్పాడు కదా, అయినా మనకు ఆ బంగారం ముఖ్యమా? అదిగో మా వాసు వచ్చేసాడండి. ఒక్క నిమిషం ఉండండి. రారా వాసురా, సరిగ్గా టైంకి వచ్చావు. నిశ్చితార్థం టైంకి 10 తులాలు బంగారం పెడతానన్నాక ఆ బంగారం ఇచ్చేస్తే తాంబూలాలు మార్చుకోవచ్చురా. రారా. అమ్మా, అది ఏంట్రా, ఏమైంది? నీకెలా చెప్పాలి నాకు అర్థం కావటం లేదమ్మా. అసలు ఏమైందిరా? ఎందుకలా దిగులుగా ఉన్నావు? బంగారం ఇవ్వమంటే అలా నీళ్ళు నవ్వుతున్నావేంట్రా? అసలు ఏం జరిగిందంటే, ఏంటి వాసు, చెల్లెలు నిశ్చితార్థానికి వెళ్లకుండా స్టోర్స్కి వచ్చావు? మీతో పాటు కలిసి వెళ్దామని వచ్చాను మావయ్య. ఇప్పుడు నాకు రావడం ఎలా కుదురుతుంది అల్లుడు? స్టోర్స్ కొత్తగా పెట్టాం. ర్యాకుల్లో సరుకు సర్దించాలి, వాటికి లేబుల్స్ అంటించాలి, కంప్యూటర్లో ఫీడ్ చేయించాలి. అదీగాక మనకు సరుకు సప్లై చేసే వాళ్ళు వస్తానన్నారు. వాళ్ళతో డీల్ మాట్లాడాలి. మనమేమో బిజినెస్ కొత్తగా పెట్టాం. వాళ్ళు వస్తానన్న టైంకి లేదండి కాస్త పనుంది తర్వాత రండి ఏమవుతుంది. అందుకే నాకు రావడం కష్టం అవుతుంది. నువ్వు వెళ్ళి నీ చెల్లెలు నిశ్చితార్థం ఘనంగా జరిపించిన వెళ్ళు. నేను ఇక్కడుండి బిజినెస్ అంతా చూసుకుంటాను. అవును, రేవతికాంతం బయలుదేరారుగా? వాళ్ళు వెళ్ళారు కదా? వెళ్ళారు మావయ్య. మరైతే ఇంకేం, తొందరగా వెళ్ళు, ఆలస్యం చేయకు. మావయ్య, నిశ్చితార్థానికి 10 తులాలు బంగారం పెడతానని చెప్పాను. వెరీ గుడ్. చెల్లెలికి ఆ మాత్రం పెట్టాలి కదా, పెట్టు. నీకు చెల్లెలి మీద ఇంత ప్రేమ ఉండడం నిజంగా సంతోషించదగ్గ విషయం. హ, నిన్నేదో అనుకున్నాను గాని చాలా బాధ్యత గల మనిషివయ్యా. నిశ్చితార్థానికే 10 తులాల బంగారం పెడుతున్నావంటే పెళ్లికి ఇంకెంత బంగారం పెడతావో? 20 తులాలు పెడతానని చెప్పాను మావయ్య. అవునా? చాలా సంతోషంగా ఉందయ్యా. అంటే మొత్తం కలిపి 30 తులాల బంగారం అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందయ్యా. మరి నాకున్నది ఒకే ఒక చెల్లెలు కదా మావయ్య, ఆ మాత్రం కూడా పెట్టకపోతే పరువు పోతుంది కదా. కరెక్ట్ అల్లుడు. మనలాంటి వాళ్ళకి పరువే ముఖ్యం, పరువే ప్రాణం. ఎలాంటి పరిస్థితుల్లోనూ పరువు పోగొట్టుకోకు. డబ్బు ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాం, కానీ పరువు ప్రతిష్టలు సంపాదించడం చాలా కష్టం. అవును మావయ్య. సరే, మరి నేను బయలుదేరుతాను మావయ్య. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అనుకున్న టైం దాటిపోకముందే దగ్గరుండి శుభకార్యం జరిపించడం బెటర్. వెళ్ళు వెళ్ళు. అది సరే మావయ్య. మీరు క్యాష్ ఇస్తారా లేకపోతే మీ పేరు చెప్పి ఏదైనా షాపులో బంగారం తీసుకోమంటారా? ఏంటి వాసు నువ్వనేది? అదే మావయ్య, నిశ్చితార్థం రోజు 10 తులాలు బంగారం పెడతా అన్నాను కదా, దానికి మీరు క్యాష్ ఇస్తారా లేకపోతే ఏదైనా షాపులో మీ పేరు చెప్పి బంగారం తీసుకువెళ్ళమంటారా? నేను క్యాష్ ఇవ్వడం ఏంటి, షాపులో నా పేరు చెప్పడం ఏంటి? నీ చెల్లెలికి బంగారం పెడతానన్నది నువ్వు, దానికి డబ్బు నన్ను అడగడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి మావయ్య, అర్థం కావటం లేదంటారేంటి? అర్థం కాకనే అర్థం కావట్లేదు అంటున్నాను. ఇప్పుడే కదా నిశ్చితార్థానికి 10 తులాలు, పెళ్లికి 20 తులాలు, మొత్తం 30 తులాల బంగారం నా చెల్లికి పెడుతున్నానని గొప్పగా చెప్పావు. మరి నన్ను డబ్బులు అడుగుతావేంటి, షాప్లో పేరు చెప్తారా అంటావేంటి? నాకేం అర్థం కావట్లేదు. మావయ్య, నేనెలా అంత బంగారం పెట్టగలను? డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళమంటారు, ఎవరిని అడగమంటారు? మిమ్మల్ని నమ్ముకునే కదా నేను అక్కడ చెప్పాను. మీరే ఎలాగైనా ఏర్పాటు చేయాలి. ఏంటి, నేను ఏర్పాటు చేయాలా? ఇది మరీ అన్యాయంగా ఉందయ్యా. అయినా నేను ఏర్పాటు చేయడం ఏంటి? మీ చెల్లెలకి నేనెందుకు బంగారం పెట్టాలి? ఆవిడ తోబుట్టువు కాబట్టి నీదే ఆ బాధ్యత. లేకపోతే మీ అమ్మా నాన్న బాధ్యత తీసుకోవాలి. మధ్యలో నాకేంటి అవసరం? ఏ సంబంధం లేనివాణ్ణి నన్ను బంగారానికి డబ్బులు ఇవ్వమంటావేంటి? ఇదేం పద్ధతి, ఇదెక్కడి న్యాయం? అయినా నా గురించి నీకు బాగా తెలుసు. నేను నా కన్న కూతురికే పట్టుమని 10 తులాల బంగారం పెట్టలేదు. ఎవరో పరాయి బిడ్డకి బంగారం పెట్టాల్సిన అవసరం నాకేంటి?
ఏదో అవసరానికి 1000-2000 కావాలంటే అడగచ్చు. సడన్ గా 10 తులాల బంగారం అంటే నా వల్ల కాదు. 10 తులాలకి ఎంత అవుతుందో తెలుసా? దాదాపుగా 3 లక్షలు అవుతుంది. పెళ్లికి 20 తులాలు పెడతానన్నావు. మొత్తం 10 లక్షలు అవుతుంది. ఈ డబ్బంతా ఏ లెక్కలో రాయాలి? చూడు వాసు, నిన్ను ఎల్లరికం ఉంచుకొని ఈ సూపర్ మార్కెట్లో వాటా ఇవ్వడమే చాలా ఎక్కువ. ఇంకా నా నుంచి ఆశించడం దురాశ అవుతుంది. మావయ్య, ఏమ్మా ఆ డ్రింక్స్ ఎంటర్ చేశారా? అయ్యో ఏంటి మావయ్య మీరనేది? చివరి నిమిషంలో మీరు ఎలా అంటారేంటి? ఆ రోజు మీరే కదా ఇది మన ఇంటి కార్యం ఘనంగా చేద్దామన్నారు. మీరు ఆ మాట అన్నారన్న నమ్మకంతోనే కదా నేను అందరి ముందు మాట ఇచ్చాను. ఏంటయ్యా, వెనక ముందు చూడకుండా నువ్వు మాట ఇవ్వడం ఏంటి? దానికి నేను బాధ్యత వహించడం ఏంటి? పెళ్ళంటే బాధ్యతగా ఉండడం, ఘనంగా చెయ్యడం అని చెప్పాను. అది తప్ప? అయినా నేనెందుకు అలా అన్నాను? మీ అమ్మా నాన్న సఖ్యతగా లేరు కాబట్టి. నిన్ను దగ్గరుండి పెద్ద మనిషి తరహాలో అలా చెయ్యమని మాత్రమే చెప్పాను. నేను అలాగే నీకు తోడుగా ఉందాం అనుకున్నాను. దానికి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయను. అదీగాక నా ఇబ్బంది నీకు తెలుసు కదా. ఈ బిల్డింగ్ కట్టడానికి, ఈ షాప్ పెట్టడానికి, దీని ఓపెనింగ్కి ఇప్పటికే చాలా డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టాను. ఒక్క మాటలో చెప్పాలంటే శక్తికి మించి ఖర్చు పెట్టాను. ఓ పంజీ, మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అడగచ్చు కదా. వాళ్ళని అడిగి ముందు ఈ కార్యం గట్టెక్కలా చూడు. వెళ్ళి 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 వెళ్ళి. ఇంకా అలా డల్గా నిలబడితే పని కాదయ్యా. నువ్వు వెళ్ళి చెప్తాను. ఏమ్మా, అదే ఆ సరుకులు అవి ఒరే వాసు, ఏంట్రా మీ మామ ఇలా నట్టేట్లో ముంచాడు? అదేనమ్మా నాకు అర్థం కావటం లేదు. ఒరే, ఆ ఆకాష్ వాళ్ళక్క 10 తులాలు బంగారం పెడితే గాని తాంబూలాలు మార్చుకోవడం కుదరదని మొండికేసిందిరా. నువ్వేమో ఇలా ఒట్టి చేతులతో వచ్చావు. నేనేమో మా వాడు బంగారంతోనే వస్తాడని బడాయి మాటలు చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఎలా నచ్చ చెప్పాలి? ఇప్పుడు ఎలారా? ఏంటి ఇద్దరు ఇక్కడ నిలబడి గుసగుసలు ఆడుకుంటున్నారు? అవును, బంగారం ఏదో తీసుకొస్తా అన్నావుగా. ఆ తెచ్చిన బంగారం ఏదో పళ్ళెంలో పెడితే తాంబూలాలు మార్చుకోవచ్చు. మగపెళ్లి వారు తొందర పెడుతున్నారు. ఎవయ్యా అరవకయ్యా, సమయ సందర్భం లేకుండా మాట్లాడుతున్నావు. ఊరికే వాగుతున్నావు. బంగారం పళ్ళులో పెట్టడానికి వీడే పట్టుకు రాలేదయ్యా. ఊరికే చేతిలో పుట్టు వచ్చాడు. వీళ్ళ మామగారేమో బంగారం ఇవ్వను అన్నాడంట. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మేము జుట్టు పిక్కి చస్తుంటే మధ్యలో నీకోవాలంటయ్యా. అత్తయ్య, ఏమైంది? మీ నాన్నేమో బంగారం ఇవ్వడం కుదరదన్నాడంటమ్మా. ఏమండి, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడేం మాట్లాడుకుంటారు? ఇలా రండి. అయ్యో, ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలో ఏంటో. సర్లే రండి. ఏంటండి, మమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టి మీరు అక్కడ వెళ్ళి మీటింగ్ పెడుతున్నారు? అసలు బంగారం ఇస్తారా లేదా? తప్పుగా అనుకోకండమ్మా, మొత్తం 30 తులాలు పెళ్లి రోజునే పెడతాం. ఏంటండి ఇది? అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. తాను పోతే చల్లగతి లేదు గాని పెరుక్కు చీటీ రాసిచ్చాడంట. ఇప్పుడు 10 తులాలు కుదరదు గాని అప్పుడు 30 తులాలు కుదురుతుందా? అవన్నీ ఏవి కుదరవు. ఇప్పుడు 10 తులాలు పెట్టాల్సిందే. ఏంటండి, మా మీద ఆ మాత్రం నమ్మకం లేదా? పెట్టలేని వాళ్ళం అనుకుంటున్నారా, లేకపోతే పెట్టవనుకుంటున్నారా? ఏయ్, నువ్వు మాట్లాడొద్దు. ఆ రోజు నువ్వే కదా అంతంత దీర్ఘాలు తీసి మాట్లాడింది. అప్పుడు మీ ఆయన చెప్పిందే కదా ఇప్పుడు నేను అడిగేది. కాస్త నోరు సంభాళించుకొనుండు. ఏంటండి, ఏం చెప్పరేంటి? అలా సైలెంట్ గా తలదించుకుంటే ఏంటి అర్థం?